సిఆర్జెడ్ ఈ పొలం కొనడానికి గల ముఖ్య కారణం రిసార్ట్ని కడదాము, నెల్లూరు జిల్లాలో మనకి ఇంత కోస్టల్ కారిడార్ ఉంటే ఈ జిల్లా వాసులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక సముద్ర కాడికి వెళ్ళాలన్నా కూడా మన జిల్లాలో సరైనటువంటి వసతులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా పోవాలన్నప్పుడు బాపట్లకైనా వెళ్ళాలి, చీరాలకైనా వెళ్ళాలి, విశాఖపట్నం అయినా వెళ్ళాలి, ఇటు చెన్నైకైనా వెళ్ళాలి, గోవాకి వెళ్ళాలి, బాంబేకి వెళ్ళాలి తప్ప 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మైపాడికి కానీ ఏ రోజు కూడా అక్కడ పోలేనటువంటి పరిస్థితి డెవలప్మెంట్ పరంగా. ఇలాంటివన్నీ మనం ఎందుకు తీసుకురాకూడదు, ఈ జిల్లాని ఒక టూరిజంగా మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతోటి ఆ పొలం మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళని అడిగింది ఆ 50 ఎకరాలు మాత్రమే. సముద్రం ముందున్న 50 ఎకరాలు నీకు ఇస్తే వెనకున్నటువంటి 40 ఎకరాలు ఎవరు తీసుకుంటారు, మాకొద్దు మీరు మొత్తం తీసుకోవాలా అన్నప్పుడు ఆ మొత్తాన్ని తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే మంత్రి నారాయణ గారు ఇప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారంగా 30 అడుగుల రోడ్డు వేస్తే అప్రూవల్స్ వస్తాయి. కానీ 95 అడుగుల రోడ్డు, 60 అడుగుల రోడ్డు, 75 అడుగుల రోడ్డు, 54 అడుగుల రోడ్డు, 48 అడుగుల రోడ్లు ఎందుకు వేయాలి? మాకే లాభాపేక్ష ఉంటే, మేమే ఇంత చేయాలని ఉంటే మేము ఇంకా కూడా నామ్స్ ప్రకారంగా వెళ్ళి వాళ్ళమే తప్ప నామ్స్కి మించి మేము ఆ యొక్క లేఅవుట్ని వేసుకున్నాం. కానీ ఎక్కడ ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదే. మాకు స్కూట్నీ పాస్ అయిన తర్వాత మేము డెవలప్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాం.